హై ప్రోటీన్ సపోటా జ్యూస్ చేసి చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఈ జ్యూస్కి ప్రోటీన్ వాడి ఈ జ్యూస్ని అయితే చేస్తున్నాను. ఈ జ్యూస్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ కూడాను. ముందుగా కొన్ని సపోటా పళ్ళు తీసుకొని బాగా క్లీన్ చేసి వాటి పైన తొక్కల్ని తీసేసి వాటి లోపల ఉన్న పిక్కల్ని కూడా తీసేసి మిక్సీ జార్లో వేసుకుందాం. తరువాత ఒక మీడియం సైజ్ గ్లాస్ వరకు మరిగించిన పాలని వేసుకోవాలి. తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రోటీన్ పౌడర్ని ఈ 1 స్కూప్ వరకు వేసుకోవాలి. ఇది చాలా హెల్దీ ఈ పౌడరు. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు తేనె కూడా వేసుకోవాలి. తర్వాత 5 నుంచి 6 వరకు నానబెట్టిన బాదాంని వేసుకోవాలి. 7 నుంచి 8 వరకు కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇంకా మీరు డేట్స్ కూడా కావలిస్తే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి గ్లాస్లో సర్వ్ చేసుకుంటే ప్రోటీన్ సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా తేనెతో ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.